హలో అండి, ఏం చేస్తారు? బయట వర్షం పడుతుంది ఈరోజు. ఏం చేస్తారు చెప్పండి. ప్రిపరేషన్ చికెన్ పకోడీ చేద్దాం రండి. చికెన్ పకోడీ వేడివేడిగా చేసుకొని తిందామే. ఇది చేస్తాం. ఎట్లా చేస్తావు చూపిస్తా. చికెన్ పకోడా అండి, ఎట్లా చేస్తారు? ఏమేమి వేస్తారు చెప్పండి. రండి చూపిస్తా. చూపెట్టండి. కొంచెం ఉప్పు. నేను ½ కేజీ చికెన్ తీసుకున్నా. ½ కేజీ చికెన్ తీసుకొని కడిగి మంచిగా నీళ్ళని వేయటట్టు చేసిన. కొంచెం ఉప్పు వేసుకోవాలి, మన దగ్గర ఉప్పు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం జీరా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, ఫ్రై జీరా పౌడర్, పసుపు, కొంచెం పసుపు, కారం 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారం, ధనియాల పొడి, 1 స్పూన్ కాన్ఫ్లోర్ అండి. కాన్ఫ్లోర్ వేసుకోవాలి, వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి అవుతుంది, 1 స్పూన్ రైస్ అండి, బియ్యం పిండి క్రిస్పీ అవుతుంది కదా, బియ్యం పిండి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఒక నిమ్మకాయ ఇవన్నీ పెట్టుకొని కలిపి ఒక 10-15 నిమిషాలు నానబెట్టాలి. మనకు అప్పుడంటే చేసుకుంటే 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే నాలుగు సాయంత్రం చేసుకునే ఐడియా ఉంటే ఈవినింగ్ ఇప్పుడు చేసుకునే ఒక 10 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ పెట్టుకుంటే మంచిగా పుల్ల మంచిగా కొన్ని పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలి. ఇదండి కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నా, ఎర్రది రెడ్ కలర్ వేసిన. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మంచిగా కనబడుతుంది, ఎర్రగా మంచిగా కనబడుతుంది. కొంచెం వేసిన ఒక చిక్కడు. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి. మనకు అప్పటికప్పుడు కాబట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టినాక ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా ఇది ఓల్ గరం మసాలా. దీంట్లో మిరియాల పొడి ఉంది, కొన్ని మిరియాలు, పట్ట, లవంగా, ఇలాచి, షాజీరా వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలండి. లాస్ట్కు మంచిగా పడుతుంది. మిరియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం మిరియాలు, పట్ట, లవంగా వేసి పౌడర్ చేసి పెట్టుకున్నా, అది కలిపి పెట్టేస్తే ఒక 10 నిమిషాలు కలిపి పెట్టేస్తాం. ఫ్రెండ్స్ అంతా కలుపుకున్నాక 1 స్పూన్ నూనె పోసుకోవాలండి. నూనె పోసుకొని దీని మంచిగా నూనె పోస్తే దీని మంచిగా పడుతుంది అనమాట మసాలా. దీనికి నూనె పోసి మళ్ళీ ఒకసారి కలిపి పెట్టేసేయాలి. దీని ఒక 1/2 అవర్ నానబెట్టాలి. ఒక 1/2 అవర్ నానక ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదండి, ఇది 1/2 అవర్ అయిపోయింది చికెన్ నానబెట్టుకొని. ఇక ఇది నూనె అయితే కాగుతుంది. ఇక ఇట్లా రెడీ అయిందండి. ఇంత మంచిగా అయిపోయింది. ఇది నానింది మంచిగా. నూనె పోసి మంచిగా నాగుతుంది. ఇలా వేసుకుంది ఫ్రైగా. నూనె కాగానే వేసుకుంది. ఇదండి ఇట్లా కలిపేసుకున్నాం కదా మంచిగా. ఇక ఒకటి వేసుకుంది. రెండు వేసుకుంది. కొన్ని ఎక్కువ అనుకోకుండా ఫ్రై అయినాక ఇదిగోండి పకోడా రెడీ. చికెన్ పకోడా రెడీ. తిందాం. అది అయ్యో వీడియో పెట్టి. ఇగో అండి, నువ్వు అడిగినది చికెన్ పకోడా అండి. ఇగో రెడీ చికెన్ పకోడా. దీని మీద కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా వేసుకొని తిందాము. చాలా బాగుంది. స్పైసీ క్రిస్పీ అండి. చాలా క్రిస్పీ ఉంది. చాలా బాగుంది. తిను. సూపర్ నైస్. బా సూపర్ అండి. ఎంత సూపర్ అంటే అంత సూపరు. మీరు కూడా ఈరోజు వాన పడుతుంది కదా, బయట ఏం చేసుకొని తిన్నారో కింద కామెంట్లో పెట్టండి. బాయ్. మిర్చి చికెన్ బాయ్.